ప్రభాకర్, అలాగే ఇరుగు జ్యోతి వీరిద్దరూ పరిశుద్ధ వివాహం వలన జతపరచబడడానికి ప్రభు పాద సన్నిధిలోను మనందరి ముందు నిలిచి ఉన్నారు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. దేవుడే క్రీస్తు ద్వారా దీన్ని స్థాపించి ఆశీర్వదించారు. కావున ఎవరు ఊరికే శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకోవటకై వివాహం వలన జతపరచబడే కూడి వచ్చిన నూతన వధువులు నవకరి కొరకై, జ్యోతి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. మీ అనాది సంకల్పానుసారంగా మీరిరువురిని జతపరచ నిశ్చయించినందులకై మీకు వందనాలు. మీ నీరీతిగా వివాహం కొరకై సిద్ధపరచినటువంటి మీ దాసులు జాన్ వెస్లీ పాస్టర్ గారి కొరకై, బాబు పాస్టర్ గారి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. వారి ద్వారా కట్టబడుతున్న ఈ వివాహం ఈ వాక్యము ద్వారా స్థిరపరచబడకు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ వివాహం కొరకై ఆహ్వానించబడినటువంటి బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులందరినీ మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ వివాహంలో వీరిరువురి శరీరములను, మనస్సులను, ప్రేమను మీరే ముడేసి మీరు దీవించమని, ఈ వివాహ కార్యక్రమానికి మీరు అధ్యక్షత వహించమని నజరేయుడు నమ్మదగిన యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చాలా మంది తెలియకనే మూడు వేస్తున్నారు. మొదటి ముడి ప్రభాకర్ జ్యోతితో ముడి వేసుకుంటాడు. రెండో ముడి జ్యోతిని తనతో ముడి వేసుకుంటాడు. మూడో ముడి మిగతా పరిశుద్ధాత్మ దేవుడితో ముడి వేయబడతారు. ఆ రీతిగా ముడి వేయబడుతూ ఉండగా మీరందరూ గట్టిగా పట్టుకుంటారు. స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో పాలిభాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను.
తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. బిడ్డలపై నీ హస్తములు చాలండి. ఈ దినము ఆదుకునే వారి జీవిత కాలం అంతా నీ రాకడ వరకు వారు తండ్రి నమ్మకస్తులుగా నీ కొరకు స్థిరపడిన కుటుంబముగా, ఆశీర్వాదకరమైన కుటుంబముగా, అనేకులకు మాదిరికరమైన కుటుంబముగా తండ్రి నిత్యము నిన్ను స్తుతిస్తూ నిన్ను ప్రేమిస్తూ అనేకులకు తండ్రి ఆశీర్వాదంగా ఉండినట్లుగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు నమ్మకముగా ప్రతికి కృపను దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, ఇద్దరు కూడా ఒకరి ఎడల ఒకరు నమ్మకత్వాన్ని కలిగి తండ్రి నమ్మకంగా ఉండినట్లు కుటుంబ జీవితంలో బ్రతకడానికి కృపను దయచేయండి. మీ బిడ్డల చుట్టూ మీ అగ్నిని కంచిగా వేయండి. మీ హస్తము చాపి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు వందనాలు స్తోత్రం. వారి జీవిత కాలం అంతటికీ మీరు దీవించండి. దినదినం మీ బిడ్డలు ప్రభావం ఇద్దరు నిన్ను మహిమపరుస్తూ వారి తండ్రి ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వాదంగా కొనసాగించుకుంటూ కుటుంబ జీవితంలో ప్రభావం నీకు మహిమకరంగా ఇతరులకు మాతృకగా బతకడానికి దినదినము ఆశీర్వదించండి. మరి ప్రతి అడుగును తండ్రి నీకు మహిమకరంగా తండ్రి కుటుంబానికి ఆశీర్వాదంగా మార్చండి, ఆశీర్వదించండి. వారి ఆలోచన విధానాన్ని, వారి మనసును, వారి ప్రాణాత్మ శరీరాలను మీరు మీ కంట్రోల్లో ఉంచుకొని తండ్రి మీ ఇతరులు మీ చేతిలో పట్టుకొని నీకు మహిమకరంగా తండ్రి ఇతరులకు మాదిరి అయిన కుటుంబంగా జీవించినట్టు కృపను దయచేయండి. ఈ కార్యక్రమం అంతటిని ఇప్పుడు మీరు తోడుకొని నడిపించినందుకే నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మీరిద్దరిని తండ్రి యేసు నామములో మేము ఆశీర్వదిస్తున్నాం. నీ కొరకు స్థిరులుగా కదలని వారిగా నమ్మకమైన ఆశీర్వాదకరమైన సమాధాన కుటుంబంగా ఉండుగాక. పరిశుద్ధాత్మ దేవా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా నీ కొరకైన సాక్షులుగా స్థిరపడి జీవించుదురుగాక. పరిశుద్ధాత్మ దేవా, ఏ విధమైన దుష్ట ప్రభావములు దుష్టుని కళ్ళు వీరిపైన పనిచేయకుండా యేసు నామములో వాటిని పాతాళంలో బంధిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, మీరు బంధించి సమాధాన మనసును, హృదయమును వీరిద్దరిలో మీరు కలుగజేసి తండ్రి శరీరము మాత్రమే మనసును, శరీరము, ఆత్మీయ జీవితము ఏకీభవించి మీరు నిత్యము నీ కొరకు జీవించుదురుగాక. ఆశీర్వదించబడిన వారిగా వీరిని స్థిరపరచమని ఈ బలమైన చేతులకు వీరిని ఈ ఇరు అర్థాల వారిని అప్పగిస్తూ సేవకులుగా మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆశీర్వాదాన్ని పొందుదాం. ఇప్పుడు మన పరమ తండ్రి యెహోవా ప్రేమయు మన రక్షకుడు తన యేసుక్రీస్తు కృపయు మన ఆదరణకర్త పరిశుద్ధాత్మని నిత్య నుండి సహవాసం కూడి వచ్చిన మనకందరికీ సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా నూతనంగా భార్యాభర్తలుగా దత్తపరచబడినటువంటి నూతన దంపతులు ప్రభాకర్ అలాగే జ్యోతికి మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు, మీ కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నిలిచి ఉండుగా. పరిశుద్ధ మందిరావరణంలో భార్యాభర్తలుగా దత్తపరచబడినటువంటి ఈ నూతన దంపతులు శ్రీ గన్నారపు ప్రభాకర్ అలాగే శ్రీమతి గన్నారపు జ్యోతి ప్రభాకర్ వీరు ఒకరితో ఒకరు ప్రమాణం చేయటం వలన, మంగళసూత్రం కట్టడం వలన, ధరించడం వలన, దండలు మార్చుకోవడం వలన వీరిద్దరూ భార్యాభర్తలని సర్కారు వారు నాకు ఇచ్చిన అధికారులను బట్టి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని పేరట వీరిద్దరు భార్యాభర్తలని
ప్రకటన చేయించున్నాం. దేవుడు జతపరిచిన వారిని ఎవరిని విడదీయకూడదు, కనుక మీరిద్దరు విడబాయకూడదు.